నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. తప్పుడు పోస్టుల కట్టడి చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం. మధ్యవర్తిత్వంతో కేసులకు సత్వర పరిష్కారమన్న సీఎం. మరిన్ని మీడియేషన్ కేంద్రాలు రావాలని ఆకాంక్ష. ట్రంప్ ట్యారిఫ్ల భారం తప్పించేందుకు కేంద్రం కార్యాచరణ. ఎగుమతిదారులకు ఉద్దీపన ప్యాకేజీ కల్పనపై కసరత్తు. ఉక్రెయిన్లో శాంతి స్థాపన ప్రయత్నాలకు భారత్ మద్దతు. దౌత్యపరమైన మార్గాలతోనే యుద్ధం ముగుస్తుందన్న హరీష్. భారత్కు దూరం అయ్యామంటూ ట్రూత్లో ట్రంప్ పోస్ట్. చైనా చీకటి వలయంలో చిక్కుకుపోయిందంటూ వ్యాఖ్య. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18న ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు వేర్వేరుగా బీఎస్సీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించేందుకు వివిధ బిల్లులకు చట్ట సవరణలకు ఇప్పటికే మంత్రివర్గ సమావేశాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా సీఎం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని తీసుకువస్తారు లేదా అన్నది వేచి చూడాలి. అటు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. సభకు వస్తే సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపై అయినా చర్చించి వాస్తవాలు బహిర్గతం చేసేందుకు సిద్ధమని సీఎం చంద్రబాబు సైతం సవాలు విసిరారు. మధ్యవర్తిత్వం అంతర్జాతీయ ఆమోదంతో పాటు న్యాయ వ్యవస్థలో అంతర్భాగం కావాలంటే నమ్మకమనే ఏకైక పునాదితోనే సాధ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. విశాఖలో ఏసీఐఏఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ సదస్సులో సహచర సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కోర్టు కేసులతో పోల్చితే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం ప్రత్యేకమైందన్న జస్టిస్ సూర్యకాంత్, మధ్యవర్తిత్వంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. భవిష్యత్తులో మీడియేషన్ కేంద్రాలు విరివిగా ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యవర్తిత్వం అనేది వివాదాల్ని చాలా సులువుగా పరిష్కరించేదిగా ఉండాలని సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. మధ్యవర్తిత్వంలో ఎవరైనా వాలంటీర్గా ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఉండకూడదని హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సూచించారు. మధ్యవర్తిత్వంలో కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఉండాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. Justice is not a fortress to be defended. It is a bridge to be built. The foundation must be anchored in constitutional values, supported by laws and institutions, strengthened by technology and sustained by trust. Mediation is one such bridge that connects the letter of the law with the spirit of justice. Let's walk in together with confidence, creativity and compassion. We experimented with one alternative dispute resolution, that is arbitration. Arbitration was hijacked by the elite. Elite in the sense of not pejoratively, for commercial purposes. It was intended to be a very simple process where an arbitrator will come and resolve the disputes. Instead, it has been a technique for commercial transactions, and so far as small issues like a fight between two neighbors about a wall in a village, two brothers fighting for partition, they have to suffer civil court litigation, and arbitration is not available. My fear is that same thing might happen even to mediations. Mediation must be kept simple. As easily as possible, the disputes should be resolved. There has to be some mechanism, some certification, some standardized method of determining as to whether the case which is being handed over to him will see some successful fruition or not. Today the situation is that while we
are seeing this as assuming a movement in the country under the able guidance and leadership of our honorable judges in the Supreme Court. We cannot permit everyone and anybody who volunteers to undergo the training and then come forward. As we have seen in the arbitration world, if there are honest arbitrators, there are also dishonest ones. If there is a demand for honest arbitrators, there is a greater demand for dishonest arbitrators, especially those appointed by, nominated by the parties. Therefore, some sort of a mechanism must be developed so that it is not a free-for-all. Now, what I wanted to emphasize here, we have to think alternative mechanisms also. Even in this, what I am requesting these organizers, and also under the guidance of Supreme Court, and also Honorable Justice, our Surikant Garu, our Narasimhan Garu, you have to guide alternative methods. Even to establish courts, that is one way, but how to create a mechanism with alternative disputes redressal mechanism. Even technology, how to use it, how to go about innovative way, all these things, I am confident they will work it out. As Vice Chancellor has rightly mentioned, I am very happy if we can make Visakhapatnam one of the biggest center, better than Singapore, ADR center. Government of Andhra Pradesh is willing to contribute that ecosystem. కళాశాలలో న్యాయవాద వృత్తిని అభ్యసించిన వారు రాజ్యాంగానికి సంరక్షకులుగా, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేవారిగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ వర్సిటీ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. న్యాయవాద వృత్తిని అభ్యసించిన విద్యార్థులందరికీ పట్టాలు ప్రదానం చేశారు. Consider your law school experience as the training ground for the real world. The law is a profession that asks much of the heart as well as the mind, and that is why finding satisfaction means more than professional achievement alone. Some of you may discover your passion in advocacy, some in corporate offices, others in teaching, the others may like to go for public services or judicial services, or something entirely unexpected. Do not be afraid of the uncertainty, rather embrace it. Celebrate yourself for having the courage to ask, what truly makes me happy? You are now stepping into a profession that is not merely a career, but a calling, a path where each word you speak could uphold a right and each silence could enable a wrong. Overall, it is the courtrooms watching, listening, arguing that you will learn the true practice of law. Academic learning gives you theory, but it is only before the court that you experience the law in motion. For any younger lawyer, there is no substitute for this exposure. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సహకారం అందించాలని ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ విన్నవించారు. ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన లోకేష్ వివిధ అంశాలపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాల సాధనకు సహకరించాలని కోరారు. కేంద్రం సహకారంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ సంస్కరణలతో సామాన్య ప్రజానికానికి ఉపశమనం కలిగించారని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను వివరించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని లోకేష్కు ప్రధాని తెలిపారు. యోగాంధ్ర నిర్వహణపై కాఫీ టేబుల్ బుక్ను ప్రధానికి లోకేష్ బహూకరించారు. గుంటూరు శివారు తురకపాలెంలో మిస్టరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి తురకపాలెంలో పర్యటించిన మంత్రి అధికారులు, వైద్యులతో మాట్లాడారు. ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలియాయిడోసిస్ ఆనవాలు లేవన్నారు. రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపించామని, ఫలితాలు ఇంకా రాలేదన్నారు. తప్పకుండా ఏదో వైరస్ ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ బృందం కూడా తురకపాలెం వస్తోందన్నారు. వరుస మరణాలపై జిల్లా వైద్యాధికారులు సరిగా స్పందించలేదని, ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కారణాలు ఇతిమిద్దంగా ఫలానా బ్యాక్టీరియా కారణమని తెలియట్లేదు. మెలియోడోసిస్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని మొదట్లో ఒక అభిప్రాయం రావడం జరిగింది. కానీ పరీక్షలు నిర్వహించిన తర్వాత రకరకాల బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత బ్యాక్టీరియా ఏందనేది పూర్తిగా తెలియకుండా ఉంది. గత కొన్ని నెలలు ఏప్రిల్ నుంచి 29 మంది చనిపోతే సగటు వయసు 55 సంవత్సరాలు ఉంది. దాంట్లో చాలా కేసులు కోమార్బిడిటీ కేసులు ఉన్నాయి, 9 క్రానిక్ ఆల్కహాలిక్ కేసెస్ ఉన్నాయి, ఒక 7 మంది 70 సంవత్సరాల పైబడిన వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని వీటిని అన్నింటినీ విశ్లేషించి ఆ కారణాలు గుర్తించి చికిత్స అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. 2 నెలల్లో 20 మరణాలు సంభవించినప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, దాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని వీటి నిర్లక్ష్యానికి కారణాలు ఏంటి అంటూ ఒక హై లెవెల్ కమిటీని ఒక ఏఎస్ అధికారిని నేతృత్వంలో వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అర్హత ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో సజ్జల చేసిన దోపిడీలను బయటపెడతామన్నారు. జగన్తో పాటు జైలుకు వెళ్లేందుకు సజ్జల సిద్ధంగా ఉండాలన్నారు. యూనివర్సిటీలని కబ్జా చేసావు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు, పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీకేం అర్హత ఉందని? నువ్వు ఒక దోపిడీ దొంగల ముఠాకి నాయకుడు అంతవరకే. మరోసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నావు. ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని పట్టినాయి, ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలించావో తేలాల్సిన అవసరం ఉంది. నీ ఆటలు సాగు సజ్జల రామకృష్ణారెడ్డి, నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే నడుపుతా ఉన్నావో సోషల్ మీడియా దందాని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆటల సాగు, బూతులు తిప్పిస్తావు మమ్మల్ని అందరు. నేను బూతులు తిట్టే బెదిరిపోతావు అనుకుంటున్నావా? పచ్చి బూతులు తిట్టించే సంస్కృతిని నీవు ఎంతమందికి నేర్పావు? తల్లిని చెల్లిని గౌరవించలేని దౌర్భాగ్య పార్టీలో ఉండి నువ్వు ఎవరి గురించి నువ్వు సమర్థిస్తావని నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకనే చెబుతున్నావు, నీ దోపిడీ అంతా కూడా కక్కించాల్సిన అవసరం ఉంది. భూములు కబ్జా చేయించావు, మైనింగ్లు కబ్జా చేయించావు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు. ఇవన్నీ కక్కాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. రాష్ట్రంలో యూరియా నిల్వలు, పంపిణీ, సరఫరాపై కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, బాపట్ల, విజయనగరం, కడప, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా సరఫరా సమస్యపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను అధిగమించాలని సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రబీ సీజన్కు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అధికారిక లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యూరియా నిల్వలకు తేడా లేకుండా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్నటువంటి యూరియా నిల్వల వివరాలను అత్యవసరంగా అందజేయాలని కలెక్టర్లను కోరారు. కృష్ణా, బాపట్ల, కడప జిల్లాలో ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయని, వీటిపై త్వరితగతిన స్పందించి కలెక్టర్లు సమస్యలను పరిష్కరించాలని అచ్చెన్న సూచించారు. యూరియా నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు యూరియా సరఫరా చేసే విధంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని, రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. యూరియా నిల్వలపై తప్పుడు కథనాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలని నిర్దేశించారు. యూరియా, ఎరువుల సరఫరా సమస్యలపై రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. జగ్గయ్యపేట, ఏ కొండూరు, తిరువూరు, నందిగామ, గొల్లపూడి సహా అన్ని ప్రాంతాల నుంచి 45 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. ప్రతి ఫోన్ కాల్ను స్వీకరించి రైతుల సమస్యను విని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా ప్రకారం యూరియాను వినియోగించాలని రైతులకు సూచించారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని, రైతులు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే మద్యం ధరల్లో వ్యత్యాసం ఏర్పడిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అనంతపురంలో ఈ నెల 10న జరగనున్న సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మీడియాతో మంత్రి మాట్లాడారు. మద్యం దుకాణాలను తాకట్టు పెట్టి జగన్ రుణాలు తీసుకున్నారని విమర్శించారు. దీని ప్రభావం ప్రస్తుత ధరల్లో కనిపిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చివరికి బ్రాందీ షాపులు కూడా తాకట్టు పెట్టి ఏఆర్ఈటీ అని చెప్పి అడిషనల్ రెవెన్యూ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పేసి పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. 15% డిఫరెన్స్ ఉంది. దాన్ని ఎలా చేయాలని కూడా పరిశీలన చేస్తున్నాం. కానీ మరి తప్పదు, ఫైనాన్స్లో మనం ప్రజలకి
దగ్గర 226 కోట్లు డిఫరెన్స్ వస్తుంది. అది తగ్గించాలంటే ప్రభుత్వం నష్టపోకూడదు. అందుకని చెప్పి దాన్ని ఎలా చేయాలో ఆలోచించాలి. మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. జగన్ బంధువు అనిల్ రెడ్డి పిఏ దేవరాజులను విచారిస్తున్నట్లు సమాచారం తెలిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. అశ్విని, ఈరోజు దేవరాజులు అనే వ్యక్తిని, అంటే వైఎస్ జగన్ కి బంధువు అయిన అనిల్ రెడ్డికి పిఏగా ఉన్నటువంటి దేవరాజు అనే వ్యక్తిని సిట్ విచారణకు పిలిచినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. విచారణలో భాగంగా ఆయన పలువురి ప్రమేయం పైన, పలువురు విషయాలపైన ఆయన విచారిస్తున్నట్టు మనకి విశ్వసనీయ సమాచారం అందుతూ ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. సుమారు 3,500 కోట్ల రూపాయల మేరకు మద్యం ముడుపులు తీసుకున్నారని, ఈ నగదంతా కొన్ని షెల్ కంపెనీలు, అదే విధంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి దాన్ని వైట్ గా మార్చి అంతిమ లబ్ధిదారుడికి చేకూర్చారనే ఆరోపణలతోటి ఇప్పటికే 12 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మొత్తం 48 మంది నిందితులుగా ఎఫ్ఐఆర్ లో ప్రస్తుతానికి పేర్కొన్నారు. ఇంకా విచారణ చాలా కీలకంగా, అదే విధంగా చాలా లోతుగా కొనసాగుతుంది. సుమారు 286 మందిని ఇప్పటి వరకు ఇందులో విచారించి వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకుని ఉన్నారు. అయితే ఇంకా ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం మేరకు మరికొందరిని పాత్ర పైన అనుమానాలు రావడంతో వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే కోణంలో దేవరాజులను కూడా పిలిచి విచారిస్తున్నట్టు మనకి తెలుస్తోంది. అందులో అంటే వారికి సంబంధించిన లావాదేవీలు, అదే విధంగా ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి పలు అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు దేవరాజుల్ని విచారిస్తున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఇంకో విషయం ఇప్పటికే మనం చూసాము, A1 రాజకాశి రెడ్డికి సంబంధించిన గృహాలు, అదే విధంగా వాళ్ళకు సంబంధించిన కార్యాలయాల పైన 2-3 సార్లు సిట్ అధికారులు తనిఖీలు చేసి చాలా విలువైనటువంటి కీలక దస్త్రాలు, డాక్యుమెంట్లు, మరోవైపు కొన్ని ఆర్టిస్టులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇటీవల చూస్తున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు, వాళ్ళ అనుచరులకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి వారి విషయాలన్నింటినీ సిట్ అధికారులు ఇటీవల కొన్ని కంపెనీల్లో సుమారు 6-7 కంపెనీల్లో తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి కీలకమైనటువంటి దస్త్రాలు స్వాధీనం చేసుకున్నామని సిట్ అధికారులు పేర్కొన్న విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ అనిల్ రెడ్డికి సంబంధించిన పిఏని విచారించడం కొద్దిగా కీలకంగా కొంత పరిణామమైనటువంటిది చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఉత్కంఠదైతే ప్రస్తుతానికి ఉంది. కానీ ఈ కేసు ఇంకా కీలక దశలో ఉంది. మరోవైపు సూత్రధారులుగా ఉన్నటువంటి మరికొంతమంది ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. నిన్న జరిగినటువంటి తనిఖీల్లో కూడా ఈ సజ్జల భార్గవ్ విషయం బయటకు వచ్చింది. ఆయన కూడా ఇందులో కొంత ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగాల్లో ఇట్లాగా ప్రమేయం, అంటే ఆయన పేరు అందులో బయటకు వచ్చింది. ఈ రకంగా అసలు ఏ విధంగా అసలు ఈ మద్యం ముడుపులకు సంబంధించిన పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఎవరెవరు పాత్రదారులుగా ఉన్నారు, ఎవరెవరు పేర్లు పెట్టారు, ఎందుకు పెట్టారు, వాళ్ళకి అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాలపైన వీళ్ళు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.
అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి 2 ఖైదీలు పరారయ్యారు. కోర్టుకు తీసుకుని వెళ్తుండగా హెడ్ వార్డర్పై సుత్తితో దాడి చేసి పారిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఖైదీల పరారీకి సంబంధించి వివరాలేంటి? అశ్విని, ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వంట చేయడం కోసం, అంటే రాత్రి భోజనాలు తయారు చేయడం కోసమేమో ఖైదీలనేమో బయటికి తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. వీరు వంట చేయడం కోసమేమో వారిని వినియోగిస్తుండగా ఈ బెజవాడ రాము అనే వ్యక్తి, అనే ముద్దాయి, ఈ మాడుగుల చోరీలో ఈ బెజవాడ రాము నిందితుడు అక్కడే ఉన్న సుత్తి తీసుకొని దాన్ని హెడ్ వార్డర్ వీర్రాజు తలపైన పట్టడంతో ఏమో ఆయన గాయపడ్డారు. ఆయన దగ్గర ఉన్న తాళాలు తీసుకుని మెయిన్ గేట్ తీసుకుని పరారయ్యాడు. ఆయన్ని వెతికేందుకు నేను ఆయన తీసుకొస్తానని చెప్పేమో పంచాయతీ సెక్రటరీ పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో ముద్దాయిగా ఉన్న పంచాయతీ సెక్రటరీ, మాజీ పంచాయతీ సెక్రటరీ నక్క రవికుమార్, ఆయన ముద్దాయి. ఆ ముద్దము ఈ బెజవాడ రామును వెతుకుతానని చెప్పి తను కూడా పరారయ్యాడు. వీరిద్దరు కూడాను వీరిద్దరి కోసం కూడా ఇప్పుడు పోలీసులు గాలింపు చర్య చేస్తున్నారు. అలాగే ఈ వీరరాజు, హెడ్ వార్డర్ వీరరాజుని ఆసుపత్రిలో చికిత్సించి కట్లు కట్టించి చికిత్స జరుగుతోంది. ఈ పరారీ కేసుని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే జైలు శాఖ కూడాను తీవ్రంగా పరిగణిస్తోంది. ఏ రకంగా ఎంత చాలా కఠినంగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థ ఏ రకంగా లోపాలు జరిగి వీళ్ళందరినీ కాపలా వ్యవస్థ ఎందుకు విఫలమైంది, ఈ ఖైదీలు ఎందుకు పారిపోయారు అన్న విషయం మీద విచారణ ప్రారంభించారు. ధన్యవాదాలు కూర్మరాజు. ట్రంప్ ట్యారిఫ్ల కారణంగా నష్టపోయే కంపెనీలు, ఎగుమతిదారులను ఆదుకునేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉద్దీపన ప్యాకేజీ సహా ట్యారిఫ్ల ప్రభావం ఉన్న రంగాల్లో ఉత్పత్తి కొనసాగించడం, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సామాన్య ప్రజలకు నిత్యావసరాల భారం తగ్గించేలా వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ ఎగుమతిదారులకు ఊతమిచ్చేలా ప్రత్యేక పథకాలను తీసుకురానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అనేక కథనాలు వెలువడుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై ఇటీవల ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఈ టారిఫ్ల వల్ల టెక్స్టైల్స్, జౌళి ఉత్పత్తులు, ఆభరణాలు, రత్నాలు, వ్యవసాయ, మత్స్య సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ టారిఫ్లపై ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రోత్సాహక చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చిన్న ఎగుమతిదారులు ఎదుర్కొంటోన్న ద్రవ్య పరిమితుల సమస్యను పరిష్కరించడం సహా కంపెనీలపై నిర్వహణ భారం తగ్గించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. టారిఫ్ల ప్రభావం ఉన్న ఎగుమతులకు సంబంధించిన రంగాల్లో ఉద్యోగ భద్రతను కల్పించడం, ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లను అన్వేషిస్తూనే ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూడటం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు కూడా ఎగుమతిదారుల కోసం అలాంటి ప్యాకేజీలే తీసుకురావచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో దేశ ఎగుమతుల్ని విస్తరించేలా ఇప్పటికే పలు దేశాలతో కేంద్రం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ నుంచి అమెరికాకు $33.53 బిలియన్ విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ఎగుమతుల విలువ 21.64% పెరిగింది. 2024-25లో భారత్ మొత్తం $437.42 బిలియన్ విలువైన ఎగుమతులు చేయగా ఇందులో అమెరికా వాటా దాదాపు 20%గా ఉంది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు పెరిగి వాటికి గిరాకీ పడిపోతుందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలు, ఎగుమతిదారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. భారత్ను అమెరికా కోల్పోయినట్లు కనిపిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్తో పాటు రష్యాతో అమెరికా సంబంధాలు లోతుగా దెబ్బతిన్నాయని ట్రూత్లో పోస్టు చేసిన ట్రంప్ ఆ దేశాలు చీకటి చైనా చేతిలో పడ్డట్లు కనిపిస్తోందని తెలిపారు. ఇకపై ఆ 3 దేశాలు కలిసి సుదీర్ఘ, సుసంపన్నమైన భవిష్యత్తుతో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎస్సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా, చైనాల అధ్యక్షులు పుతిన్, జిన్పింగ్లతో ఉన్న ఫోటోను ట్రంప్ ట్యాగ్ చేశారు. వాణిజ్య యుద్ధంలో ప్రపంచ దేశాలను లక్ష్యం చేసుకున్న ట్రంప్ ముందు చైనాపై భారీ సుంకాలను విధించారు.
తర్వాత చైనాపై తగ్గి భారత్పై గురిపెట్టి ప్రపంచంలో ఏ దేశంపై వేయనంతగా 50% సుంకాలను వడ్డించారు. పాక్తో భారత్ యుద్ధాన్ని ఆపారని చెప్పుకుంటున్న ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి తన పేరును ప్రతిపాదించనందువల్లే వ్యక్తిగత కక్షతో భారత్ను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషణలు చెబుతున్నారు. భారత్పై ట్రంప్ సుంకాలకు ఆ దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. చైనాను ఎదుర్కొనేలా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అమెరికా ఏళ్ల తరబడి కృషి చేసింది. ఇప్పుడు ట్రంప్ తన వ్యక్తిగత కక్షతో ఆ సంబంధాన్ని దెబ్బతీశారు. ఇది అమెరికాకు దీర్ఘకాలంగా చాలా నష్టాన్ని మిగులుస్తుందని ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ హెచ్చరించారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు దేశంలోని ప్రతి సామాన్యుడికి అందేలా చూడటమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ దిశగా సెప్టెంబర్ 22 తర్వాత ప్రభుత్వం చాలా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మల సామాన్య మధ్యతరగతి వర్గాల కనీస అవసరాలు ఆశలను నెరవేర్చేందుకే సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దేశంలోని 90% వస్తువులు 5% స్లాబ్లోకి వెళ్లగా కేవలం 1% వస్తువులు 40% ప్రత్యేక పన్ను పరిధిలోకి వెళ్లాయని చెప్పారు. పబ్లిక్ సెక్టార్ సహా అన్ని పరిశ్రమలు, బీమా సంస్థల ప్రతినిధులు జీఎస్టీ సంస్కరణలకు పూర్తి మద్దతిచ్చారని చెప్పారు. ప్రస్తుత చర్యలతో దేశంలో వ్యయం, వినియోగం పెరిగి తద్వారా ఆదాయము పెరుగుతుందని అంచనా వేశారు. ఒకప్పుడు జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించిన కాంగ్రెస్, ఇతర పక్షాలు ఇప్పుడు జీఎస్టీ 2.0ని తమ ఖాతాలో వేసుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి మండిపడ్డారు. 5, 12, 18, 28 స్లాబ్లు ఉన్న జీఎస్టీని కేవలం 5, 8 స్లాబ్లకే పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించగా జీఎస్టీ మండలి 56వ సమావేశంలో ఆమోదించింది. సెప్టెంబర్ 22 నుంచి 2 స్లాబ్ల విధానం అమలు కానుంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రభుత్వం 3,700 కోట్ల ఆదాయం మాత్రమే కోల్పోయే అవకాశం ఉందని ఎస్బీఐ తెలిపింది. అయితే ప్రభుత్వం మాత్రం 48,000 కోట్లుగా అంచనా వేసినట్లు పేర్కొంది. వినియోగం వృద్ధి పెరగడంతో నష్టం 3,700 కోట్లకు పరిమితమవుతుందని, ఇది ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రభావం చూపదని ఎస్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ రంగంపై సానుకూల ప్రభావం ఉంటుందని రిపోర్ట్ పేర్కొంది. దాదాపు 295 వస్తువుల జీఎస్టీ రేట్లు 12% నుంచి 5% లేదా 0కు తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరం 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం 2026-27 నాటికి 65-75 బేసిస్ పాయింట్లు క్షీణించవచ్చని పేర్కొంది. మహిళా ఐపీఎస్ను ఫోన్లో బెదిరించడం వివాదాస్పదమైన వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. చట్టం అమల్లో జోక్యం చేసుకోవడం తన ఉద్దేశం కాదని, క్షేత్రస్థాయిలో పరిస్థితి ప్రశాంతంగా ఉండేందుకే అలా చేయాల్సి వచ్చిందంటూ అజిత్ పోస్టు చేశారు. ధైర్యంతో పనిచేసే మహిళా అధికారులు, పోలీసు వ్యవస్థపై తనకు అపార గౌరవం ఉందన్న పవార్, అన్నింటికంటే చట్టమే విలువైందని తాను భావిస్తున్నట్లు వివరించారు. చట్ట ప్రకారం అక్రమ ఇసుక, మట్టి, రాతి వెలికితీతతో ప్రతి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటారని అజిత్ పవార్ పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే మార్గాలకు భారత్ మద్దతిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. ఆ దేశ పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతోందని తెలిపారు. రష్యా యుద్ధంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని వెల్లడించారు. ఘర్షణను ఆపేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతిస్తుందన్న హరీష్, వీలైనంత త్వరగా యుద్ధం ముగిస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన సమావేశాన్ని హరీష్ ప్రస్తావించారు. దౌత్యపరమైన మార్గాల్లోనే యుద్ధం ముగుస్తుందని భావిస్తున్నామని, ఇటీవలే ఆ దిశగా జరిగిన ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు హరీష్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రయత్నాలన్నీ ఫలించి కీవ్లో తిరిగి శాశ్వత శాంతి నెలకొంటుందనే నమ్మకం ఉందని హరీష్ పేర్కొన్నారు.